బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షాబాద్ నగర్ రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ లారీ ఢీకొని ఇద్దరు ఫ్రెండ్స్ దుర్మరణం చెందిన ఘటన అందరినీ దుఃఖంలో ముంచిందనే చెప్పాలి. స్థానికంగా కూడా భయాందోళన క్రియేట్ చేసింది. బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ క్రమంలో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా స్పాట్ లోనే చనిపోయారు. అయితే వాళ్ళిద్దరు కూడా 20 సంవత్సరాల లోపు వారు. ఒకరు 19 సంవత్సరాలుగా చెప్తున్నారు, మరొకరికి 20 సంవత్సరాలుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రమాదానికి కారణం ఏంటనే దానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. అజయ్ అనే వ్యక్తికి అమ్మ కూడా లేదు. అయితే నాన్న ఒక్కరే ఉన్నారు. తను ఒక రోజువారీ కూలీల పని, అంటే రోజుకు ఒక పని చేసుకుంటూ కూడా ఒక కూలీలా పనిచేస్తూ ఉన్నాడు. ఒక చికెన్ షాప్ లో కూడా అజయ్ పనిచేస్తూ ఉన్నాడు. అజయ్ ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాలు. మరోవైపు ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. అతని ఏజ్ వచ్చేసి 20 years కూడా చెప్తూ ఉన్నారు. ఉదయ్ కిరణ్ కూడా కూలీగా పనిచేస్తూ ఉన్నారు. ఇరువురు కూడా బైక్ పై వెళ్తున్న సమయంలో కంటైనర్ ఢీకొట్టడంతో వారిద్దరు కూడా స్పాట్ లో చనిపోయారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అనిల్ చెప్పండి, మొత్తంగా కూడా అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలు ఏం చెప్తున్నారు అధికారులు? షాబాద్ మండలంలోని రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ గ్రామం దగ్గర అయితే విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు నాగర్గూడ చౌరస్తాలో కంటైనర్ లారీ గుద్దడంతో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరొక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలయ్యని చెప్పాలి. అయితే ఈ రోజు ఉదయం సమయంలో షాబాద్ దగ్గర వీళ్ళు ముగ్గురు కూడా బైక్ పైన వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనకాల నుంచి వచ్చినటువంటి కంటైనర్ లారీ ఢీకొట్టడంతో అక్కడే ముగ్గురులో ఇద్దరు స్పాట్ లో చనిపోయినట్టుగా కూడా అధికారులు తెలుసుకున్న పరిస్థితి. అయితే హైదరాబాద్ చెందిన అజయ్, అదేవిధంగా శివ అనే వ్యక్తులు మాత్రం మృతి చెందారు. అదేవిధంగా గాయాల పాలైనటువంటి ఫైజల్ మాత్రం తీవ్ర గాయాలతోటి పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అయితే మృతి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రజెంట్ చేవెళ్లలోని ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. అక్కడే పోస్ట్ మార్టం నిమిత్తం మార్చరీకి సంబంధించి కూడా పూర్తిగా పోస్ట్ మార్టం జరిపే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయం పైన కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి, ఈ ఘటనకు సంబంధించి ప్రజెంట్ వాళ్ళ తల్లిదండ్రుల విషయానికి వస్తే అజయ్ కి సంబంధించి కూడా తల్లిదండ్రులు లేనట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఈ విషయంలో భాగంగానే ప్రజెంట్ కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అజయ్ అనే వ్యక్తికి అమ్మ లేకపోవడం, అదేవిధంగా నాన్న ఒక్కరే ఉండడం, అదేవిధంగా తను రోజువారీ కూలీ పని చేస్తున్నాడని చెప్పేసి కూడా ప్రజెంట్ మనకు అందుతున్న సమాచారం. ఉదయ్ వచ్చేసి కూలీగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా అజయ్ వచ్చేసి చికెన్ షాప్ లో పనిచేస్తున్నాడు. కాబట్టి వీళ్ళంతా కూడా ఉదయం సమయంలో పని నిమిత్తమై అని చెప్పేసి అటు వెళ్ళడం జరిగింది. వెళ్తున్న క్రమంలోనే ఈ కంటైనర్ లారీకి సంబంధించి కంటైనర్ గుద్దడం తోటి ఒకసారిగా అక్కడికక్కడే పడిపోవడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు కూడా అజయ్ అదేవిధంగా ఉదయ్ వీళ్ళిద్దరు కూడా మృతి చెందారు. ఆ తర్వాత గాయాల పాలైనటువంటి ఫైజల్ మాత్రం ప్రజెంట్ తీవ్ర గాయాలతోటి చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ కి సంబంధించి ప్రమాదానికి గల కారణాలు ఏంటనే విషయాలు కూడా పైన కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పాలి. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ అనిల్. సో మొత్తంగా కూడా రంగారెడ్డి జిల్లా షాబాద్ దగ్గర ఘోర ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు, అంటే వాళ్ళిద్దరు కూడా టీనేజ్ లో ఉన్నారు. అయితే తల్లిదండ్రులకు ఎక్కువచ్చిన పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరం అనే చెప్పాలి. బైక్ పై వెళ్తున్న ఇద్దరు ఫ్రెండ్స్ ను కూడా ఒక కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరు కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. అయితే ఇద్దరు వయసు కూడా 19-20 సంవత్సరాలుగా చెప్తున్నారు. వారిద్దరు కూడా రోజు వారి కూలి పని చేస్తారు. ఒకరు చికెన్ షాప్ లో వర్క్ చేస్తుంటే మరొకరు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరిని కూడా కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు కూడా స్పాట్ లోనే చనిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు ఒకరికి తల్లి కూడా లేదు. అయితే రోజు పని చేసుకొని అతను జీవనం సాగిస్తున్నాడు, నాన్న ఉన్నారు. మరొకరి సంగతి కూడా ఇద్దరు స్పాట్ లో చనిపోవడంతో వారిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి.
Mày này gì nữa?